500, 2000 రూపాయల కొత్త నోట్లు రావడంతో 2 రోజులుగా భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. అటు బ్లాక్ మనీ ఉన్నవారు నోట్ల కట్టలను చెత్తకుప్పలో పడేస్తుంటే, ఇటు చెమటతో సంపాదించిన వారు బ్యాంకుల ముందు క్యూలు కట్టి నోట్ల మార్పిడి చేసుకుంటున్నారు. మొత్తం భారతదేశాన్ని బ్యాంకు ముందు క్యూలో నిలబెట్టింది భారత సర్కార్. 500 రూపాయలకు కొత్త నోటు వచ్చింది, 2000 రూపాయలకు కొత్త నోటు వచ్చింది. 10, 50, 100 రూపాయలకు మాత్రం పాత నోట్లే ఉన్నాయిగా అని అప్పుడే అనుకోవద్దు. 10, 50, 100 నోట్లు కూడా కొత్త నోట్లు వస్తాయట. అంతేకాదు 1000 రూపాయలు కూడా మళ్లీ చెలామణి అవుతోంది, అది కూడా కొత్త రూపంలో. అవును, 1000 రూపాయల కొత్త నోటు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా ఉంది మన ప్రభుత్వం. అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 50, 100 రూపాయలు పాతవి కూడా చెలామణి అవుతాయని, వాటితో పాటు కొత్త నోట్లు కూడా వస్తాయని తెలుస్తోంది. ఇదంతా గాలి కబురు మాత్రం కాదులేండి. భారత ఎకనామిక్స్ అఫైర్స్ సెక్రటరీ శక్తికాంత్ దాస్ ప్రకటించిన విషయాలు ఇవి.